ఒకటే చెప్పదలుచుకున్నా సార్, మా ఇల్లు మాకు ఉండనివ్వండి, మమ్మల్ని రోడ్డు మీదకి లాగకండి. అసలు ఫస్ట్ ప్రభుత్వం క్లారిటీ తెచ్చుకోండి. మీకు కావాల్సింది గాంధీ స్టాచ్యూనా, మూసీ సుందరీకరణనా, లేకపోతే ల్యాండ్ మాఫియానా, లేకపోతే బఫర్ జోనా? సరే సార్, మీరు బఫర్ జోన్ అనేసి అంటున్నారు. నిన్న వీడియోస్ అన్నీ ఆదిత్య వాంటేజ్ దాని గురించి, బిల్డింగ్ గురించి అంటే వాడేమన్నా మీ చుట్టమా? మేము మీ చుట్టం కాదు, అందుకని మా భూములు తీసేసుకుంటాం. పెద్ద పెద్ద కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేసే ఎంపీలయ్యి చాలామంది కాలేజెస్, ఇల్లులే కానీ, ఫామ్ హౌస్లే కానీ అంటే అవి వరదస్తే కొట్టుకుపోవు సార్. నది మధ్యలో కూర్చుంటే సేఫ్ అన్నట్టు. మేము నది పక్కన కూర్చున్నాం కాబట్టి మేము సేఫ్ జోన్లో లేము. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా పోయి వాళ్ళలాగా నది మధ్యలో ఓ బిల్డింగ్ సెటప్ చేసుకుంటే మేము సేఫ్ జోన్లో ఉంటాము. నది పక్కన ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉండరు. వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఎడ్యుకేట్ చేస్తున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని. సో మేము కూడా నది మధ్యలో కట్టుకోవాలి. రేపు పొద్దున బఫర్ జోన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇల్లు కూలిపోతాయి కదా. నది చాలా పెద్దగా అవుతుంది. ఈయన క్రూజులు అవి ఇవన్నీ తిప్పుతుంటే మేము అందులో ఇల్లులు కట్టుకొని ఉంటాం అనమాట. ఆర్టీఓ కూడా దాదాపు ఇందులో 2 ఎకరాల వరకు మూసిలోనే ఉంది, నీళ్ళు వస్తాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా నీళ్ళు ఎప్పుడైనా వచ్చినా ఇన్ని రోజులు దగ్గర ఒక వీడియో కూడా ఉంది, మీకు షేర్ చేయమంటే నేను చేస్తాను. మొన్న వర్షాలలో గేట్లు ఎత్తివేసినాక కూడా ఫుల్ ఫ్లో ఉంది, కానీ ఆ గట్టు దాటి మాకు బయటకు ఒక్క చుక్క కూడా రాలేదు. మేము సేఫ్ జోన్లో లేమా? నువ్వెవరు? అరే ఎంజీబీఎస్ మునిగిపోయిందిరా బాయ్, దాన్ని చూడు ఫస్ట్. నువ్వు మా మీదకి ఎందుకు వస్తున్నావు? మేము సేఫ్ జోన్లో లేకపోతే మేమే వచ్చి అయ్యా నాయన నీ కాళ్ళు పట్టుకొని అడుగుతాం, మేము సేఫ్ జోన్లో లేని ఆయన రక్షించు అని. ఆయన ఒక్క మాట సార్, ప్రకృతి తలుచుకుంటే మునిగిపోంది ఏదన్నా ఉన్నదా? గట్టు మీద ఉన్నోళ్ళు కదా, సునామీ వచ్చింది, ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు కొట్టుకుపోయారు. దానికి నీ ప్రభుత్వం ఏం బిక్కింది మరి చెప్పండి సార్? ఇంకేముంది ఇందులో? ఇక బఫర్ జోన్ అంటివి, ఇదంటివి, అదంటివి. నీకు కావాల్సింది ముక్కు ఎక్కడ అంటే ఇట్లా చూపెట్టగా చుట్టూ తిప్పి నాకు ల్యాండ్ కావాలి. ఫైనల్గా నీ ల్యాండ్ నాకు కావాలి. ఇస్తావా సస్తావా? చంపేయండి సార్, ఏముంది, చచ్చిపోతాం. ఫైనల్గా హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రైమ్ లొకేషన్స్ అన్నీ తీసుకొని పోయి పైన పాపము చాలా పూర్ లీడర్ ఒక ఆమె ఉంది, సోనియా గాంధీ అని. ఆమెకి ఇక్కడ నుంచి కోట్లు ముట్ట చెప్పాలా మనం. అందుకని గాంధీ విగ్రహం కట్టి ప్రజలు ఇంత ఇబ్బంది పెడితే గాంధీ సహిస్తాడా నిజంగా బతికుంటే? ఎందుకు సహిస్తాడు సార్? ఆయన స్వాతంత్రం తేవడం కోసమే ముందుండి ఉద్యమం నడిపించిన వ్యక్తి. అరే ఇక్కడ జనాలందరూ చచ్చిపోతున్నారంటే ముందుకు రాడా? అక్కడున్న గాంధీ విగ్రహం పట్టించుకో ఫస్ట్. ఎన్ని దుమ్ము పట్టిపోతున్నాయో పొద్దున లేస్తే. ఒక్క ఆయన పుట్టినరోజు, చచ్చిన రోజు అంటే ఓ 4 పాల ప్యాకెట్లు తీసుకొచ్చి కుమ్మరితే శుభ్రం అయిపోతాయి. తర్వాత గాంధీ ఎవరో నేనెవరో, అంతే కదా సార్ జరుగుతుంది. అయితే అదే ఏం చెప్తారంటే ప్రజాపాలన అంటున్నారు ప్రభుత్వము. ప్రజలను పాలించేది కాదు, ప్రజలను భక్షించే బకాసురుని పాలన. సింపుల్ గా చెప్పాలంటే ఆ బకాసురికి ఆకలేస్తే తింటాడు, ఈయనే ఆకలి లేకున్నా భూమి మాత్రం తింటనే ఉన్నాడు హైదరాబాద్ మీద పడి. నిన్న మొన్న హైదరాబాద్ జనాల ఇష్యూ అనే అనుకున్నారు, ఊళ్ళలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఊళ్ళ పంటి కూడా ఇంకో లెగ్ ఉక్కుపాదం. రేపు నీకు వస్తుంది సమస్య, ఇంకో ఇంటికి వస్తుంది, ఇంకో ఊరికి వస్తుంది. ఫైనల్ గా అన్ని ఊర్లను మింగి కూర్చుంటాడు ఆయన. ఇంకా 2.5 ఉంది కదా, అందరినీ చంపి పొందబెట్టేస్తాడు. ఇన్ని రోజులేమో ల్యాండ్ అక్విజిషన్ చేస్తాను, ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కడుతున్నాం అని చెప్పేసినారు. సో మొన్న ఆర్డీ ఏమో ఇప్పుడు కొత్తగా మళ్ళీ బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఏంటంటే ఈ 2 స్టాండ్ మాటలు ఎట్లా చూడవచ్చు? అంటే జనాలని ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ లోకి తీసుకెళ్లి మధు పార్క్ రిడ్జ్ అనేది ఒక ఫాల్స్ అలిగేషన్ మా మీద పెట్టేసి ఈయన ఏదో మా మీద వేరే బ్యాడ్ రూమర్ క్రియేట్ చేద్దామని మన ప్రభుత్వాని కోసం పనిచేసే ఛానల్స్ ఉంటాయి కదా, మా మీద బురద జల్లుతుంది. బఫర్ జోన్ అని మాట్లాడినప్పుడు ఇంకా వేరే కూడా ఉన్నాయి కదా. ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నప్పుడు 10 రోజులు నువ్వు రాలేదే, మిగిలిన మీడియా అంతా వచ్చి మాకు సపోర్ట్ చేసినప్పుడు ఒక్కరోజు కూడా ఈ పెయిడ్ ఛానల్స్ రాలేదు. ఈ 2 రోజులు ఆర్డీఓ పిక్చర్లోకి వచ్చి బఫర్ జోన్ అనగానే అరే బఫర్ జోన్ మీరు మునిగిపోతామంటే గవర్నమెంట్ మీకు హెల్ప్ చేయని వస్తుంది, మిమ్మల్ని మేము కొడతాం అది ఇది అని మాట్లాడుతున్నారు. మరి 10 రోజుల క్రితం మాట్లాడలే? నువ్వు వచ్చి తెలుసుకొని మాట్లాడు, డబ్బులు తీసుకొని మాట్లాడడం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రస్తుతం తెలుసుకో. కూలిపోయేటి చాలా ఉన్నాయి, మునిగిపోయేటి చాలా ఉన్నాయి, వాళ్ళకు పని చేయి. అన్నీ తెలుసుకున్నాక మాట్లాడాలి. మా మీద బురద వెళ్తే ఏమొస్తుందా అండి? మా ఆవేదన కనబడతలేదా మా మాటలలో? మేము డబ్బులు తీసుకొని మాట్లాడేలాగా కనిపిస్తున్నామా? కడుపు చేత పట్టుకొని ఉన్న ఊళ్ళో కాంగ్రెస్ పాలనలో మాది రోడ్డు వైడనింగ్లో ఇల్లు పోయింది, సరే అని రూపాయి పోగేసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిల్వ నీడ లేకుండా చేస్తా అంటే ఏడ చచ్చిపోతాం సార్? కామన్ మ్యాన్ బతికే రైట్ లేదా ఈ భూమి మీద? కట్టుకున్నప్పుడేమో 12 మీటర్లు అన్నారు, ఇప్పుడు 50, 9. సో ఇప్పుడు 50 అంటున్నారు, ఇంకో సంవత్సరం తర్వాత అంటారు. ఇంకో రోజు ఇంకా భూమి కావాలంటే ఇంకా ఆకలి పెరిగిద్ది కదా, మనిషి జీవితకాలం పెరుగుతుంటే అప్పుడు కిలోమీటర్ కూడా చేస్తాడు. ఫైనల్ గా హైదరాబాద్ అంతే నాదే అంటాడు, నేనే తింటా అంటాడు. కామన్ మ్యాన్ హైదరాబాద్ లో ఉండొద్దు. నువ్వు టూరిజం డెవలప్మెంట్ చేస్తా అంటున్నావు, ఎక్కడి నుంచి డెవలప్ చేస్తావు? అందరినీ చంపి పొందబెట్టినాక ఏ టూరిస్ట్ వస్తాడు? ఇప్పుడు మా దాంట్లో అన్ని రకాల స్టేట్స్ జనాలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి నీ తెలంగాణ అంటే ఏం ఇంప్రెషన్
పడ్డది. అదో వేస్ట్ ప్లేసు, అక్కడికి పోవద్దు, అది దొంగల రాజ్యం, లంగల రాజ్యం, అక్కడికి పోతే మనని అందరినీ చంపి పాతేస్తాడు, అక్కడ ఎవ్వరం కూడా ఉండొద్దు అన్నాక టూరిజం ఎక్కడి నుంచి వస్తుంది సార్? చేస్తే మంచి పనులు చేయండి అంతే సార్ నేను చెప్పదలుచుకుంది. అయితే కూలగొట్టకండి.